డిస్పెప్సియా అంటారు. కడుపులో మంట కానీ, కొంతమందికి అల్సర్ ఉన్న వాళ్ళకి కడుపులో నొప్పి, మంట, మన అన్నం తినగానే తగ్గుతుంది. ఖాళీ కడుపులో మంట, నొప్పి వస్తుంది. ఇంకా రేర్గా ఈ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కడుపులో ఏంటంటే ఆకలి ఉండదు, రక్తహీనము ఏర్పడుతుంది. కొంతమందికి చాలా ఎక్కువ స్టేజ్లో ఉన్న వాళ్ళకి వాంతులు కూడా, వెయిట్ లాస్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది క్యూరబుల్ డిసీజ్. మనము దానికి కోర్సు ట్రీట్మెంట్ ఇవ్వకపోతే అది క్లియర్ కాదు. దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తామంటే రకరకాల పరీక్షలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎండోస్కోపీ చేసినప్పుడు కడుపులో పోతా ఉన్నట్టయితే చిన్న బయాప్సీ ముక్క తీసి పరీక్ష చేస్తారన్నమాట. దాన్ని ఒక ర్యాపిడ్ యూరిన్ టెస్ట్ అంటారు. ఒక ద్రవంలో వేసి చూస్తారన్నమాట. ఈ ఇన్ఫెక్షన్ ఉంటే అది పింక్ రంగులో మారిపోతుంది, అది కామన్. లేదంటే బయాప్సీ ముక్కను మనం ఫామ్ నీళ్ళ లోపల హిస్టోపాథాలజీ కూడా పంపించవచ్చు. అది కాకుండా ఎండోస్కోపీ లేకుండా గుర్తించవచ్చు అంటే గుర్తించవచ్చు. దీనికి బ్రెత్ టెస్ట్ అంటారు అన్నమాట. హెచ్ పైలోరీ అనేది కడుపు లోపల ఉన్న యూరియాని స్ప్లిట్ చేస్తుంది. కాబట్టి బ్రెత్ లో అమోనియా లెవెల్ ఎస్టిమేట్ చేయడం వల్ల హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉందా లేదా తెలుసుకుంటారు.